మీ బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు మీకు కూడా వందనాలు. గడిచిన 8 మాసాలు 8 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు మరి యొక్క నూతన నెలలోనికి నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం గంభీరంగా. అంతేనా? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మధ్యకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. సబ్జెక్టు చాలా ప్రాముఖ్యమైనది, కానీ ప్రభు చిత్తమైతే ఇది నేను వచ్చేవారని చెప్తాను. ఈ నూతన నెలలో ఒకవేళ నువ్వు ఏదైనా పనికి పూనుకుంటున్నావేమో, ఈ నూతన నెలలో ఏదైనా పని ప్రారంభించాలనుకుంటున్నావేమో, ఈ నూతన నెలలో నీ వ్యక్తిగతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నావో ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈ నూతన నెలలో నీ ఆలోచన ఏం చేయాలనుకున్నావో తెలియదు, కానీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపదేశాన్ని అందిస్తున్నాడు. సిద్ధపరిచింది ఒకటి, మాట్లాడిస్తుంది ఒకటి. నేను ఎవరినన్నా అడిగానా ఈ నెలలో ఏమైనా చేస్తారా అని చెప్పాలా? నేను సిద్ధపరుచుకున్నది ఒకటి, మాట్లాడుతున్నది మరొకటి. ఈ నెలలో సంఘ బిడ్డలు ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారా అని ఎప్పుడైనా అడిగానా? ఫోన్లు చేసి ఏమని అడిగానా? రైట్. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయ అంతరంగంలో పరిశోధించాడు కనుక నా దేవుడు మీతో స్పష్టముగా మాట్లాడునుగాక. అందుకు మీరు సిద్ధపడుదురుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో లైవ్లో ఉన్న బిడ్డలు వినండి జాగ్రత్తగా. ఇక్కడ సిద్ధపరిచినది ఒకటి, మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నది ఒకటి. ఇక్కడ నేను ప్రిపేర్ అయినది ఏం లేదు. ఈ నూతన నెలలో ఏదైనా చేయాలనుకుంటున్నావేమో, ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నావేమో, ఏ పనికన్నా నాంది పలకాలనుకుంటున్నావేమో. కొంచెం సౌండ్ పెట్టాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఈ నూతన నెలలో ఏదైనా పనికి పూనుకుంటున్నావేమో, ఏదైనా సొంత పని ప్రారంభించాలనుకుంటున్నావేమో, ఇన్నాళ్ళు ఆలోచనలోనే ఉండిపోయావు, ఇక అడుగు నా దేవుని నామములో ముందుకేయాలనుకుంటున్నావేమో. విను, నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తలపెట్టిన కార్యము సఫలము కావాలంటే, నీ ఆలోచన యావత్తు నీకు విజయాన్ని ఇవ్వాలంటే, పిల్లల్ని కూర్చోకుండా జాగ్రత్త. ప్రార్థన అయిపోయినాక నన్ను అక్కడ పట్టుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. నీ ఆలోచన యావత్తు విజయవంతముగా కావాలి అంటే, ఏది చేయాలనుకున్నావో ఆ పని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాకుండా, ఆగిపోకుండా ముందుకు కొనసాగాలి అంటే, లోకంలో ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు, నామకార్థ భక్తి చేస్తున్నవాడు, నాన్నాళ్ళు చేసి 3వ రోజుకు పెట్ట పెదరం అన్నెత్తుకొని నొక్కినట్లుగా
నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే ఒక 4 షరతులు దేవుడు పెడుతున్నాడు. 4 షరతులు దేవుడు పెడుతున్నాడు. ఈ 4ంటికి నువ్వు ఓకే చెప్పుకుంటే, ఈ 4 పిల్లర్ల పైన నువ్వు చేయదలుచుకున్నా, నువ్వు ఆలోచించినా, నిర్ణయించుకున్న పని ఈ 4ంటి పైన, ఈ బేస్ పైన నువ్వు నిర్మించుకోగలిగితే భూమి మీద నిన్ను కొట్టేవాడు, నిన్ను దించేవాడు ప్రపంచంలో ఎవడు ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. రాసి పెట్టుకో ఈ మాట. లైవ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు కొంచెం హుషారుగా ఉండండి. అట్టున్నారంతా వాడిపోయిన ముఖాలు, క్లైమేట్ కూల్గా ఉందనా? మీరు అట్లంటే అస్సలు నేను ఉపదేశాన్ని అందించలేను. నా దగ్గర ఎప్పుడు ఈలించుకుంటున్నా 126 కీర్తన, మీ నోటి నిండా నిత్యము నవ్వుండునుగాక. అటు ఉండండి. ఏంది నన్ను భయపిస్తున్నారా? నేను మిమ్మల్ని భయపిస్తున్నానా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో కొంచెం బలంగా, సంతోషంగా, నవ్వుతూ, హ్యాపీగా ఉండండి. వాక్యాన్ని వినాలంటే ఎట్టున్నాల మనుషులు? వాక్యం వెల్లడవుతుందంటే మిమ్మల్ని చూసి నా హుషారు పోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వినండి జాగ్రత్తగా. చురుకైన ఆత్మ మిమ్మల్ని ఆవరించునుగాక. నాలుగు షరతులు పెడుతున్నాడు దేవుడు. ఈ 4 పిల్లర్ల పైన నువ్వు చేయదలిసిన పని నిర్మించుకోగలిగితే నా దేవుని రాకడ వరకు నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ పనిలో ఓటమన్నది నువ్వు ఎక్కడ చవిచూడు కూడా నా దేవుడు చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎక్కడ వెతికినా ఓటమి చూడవు. విజయమే. నాన్నాళ్ళు ఉండిపోయే విజయం కాదు ఇది. 4 రోజులు ఉండిపోయే సంతోషం కాదు ఇది. నువ్వు అనుకున్న పని 4 నాళ్ళుగా అట్లా మెరిపించి 5వ రోజు సల్లారిపోయేటువంటి పిల్లర్ కాదివి. నువ్వు ఏమి చేయదలుచుకున్నావో, ఏది ఆలోచించావో, ఏది పునఃప్రారంభించాలనుకున్నావో, ఏది నూతనంగా స్టార్ట్ చేయాలనుకున్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు చేయాలనుకున్నది, నువ్వు చెయ్యబోయేది, నీవు నిర్ణయించుకున్నది, నీ కార్యము సఫలము కావాలి అంటే నీకు ఈ 4 పిల్లర్లు ఖచ్చితంగా అవసరము. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యము చివరిగా, అతడు చేయునదంతయు, అందరూ చదవండి. అందరూ మీరు ఏం చేయాలనుకున్నావో, మీరు ఏ కార్యము చేయాలనుకున్నారో, ఏది నిర్ణయించాలనుకున్నారో, ఏది జరిగించాలనుకున్నారో, ఏది చేయాలని ఇష్టపడుతున్నారో, నువ్వు చేసేది, చేస్తున్నది సఫలము కావాలి అంటే 4 షరతులు ఉన్నాయి. నా వైపు చూడండి. అక్కడ రాయబడిన మాట ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే 3వ అధ్యాయము చివరి లైన్లో చదవండి అందరూ. అతడు చేయునదంతయు సఫలమగునుగాక. గట్టిగా చెప్పండిరా. మీరు చేయునదంతయు సఫలమగునుగాక.
మీ ఆలోచన యావత్తు నా దేవుడు ఖచ్చితంగా జరిగించునుగాక. నీ ఆలోచనలన్నీ కూడా సఫలమగునుగాక. నువ్వు చేయనిదంతయు సఫలమగునుగాక. చెయ్యబోయేది కూడా సఫలమగునుగాక. లైవ్లో ఉన్న బిడ్డలు, నువ్వు చేయాలనుకున్న కార్యాలు కూడా ఈ నూతన నెలలో నా దేవుడు సఫలపరచునుగాక. ఎన్నో నెలల నుంచి చెయ్యాలి స్టార్ట్ చేయాలి ఒకవేళ అనుకుంటూ అలాగే ఆగిపోయావేమో, ఈ 9వ నెలలో నా దేవుడు నువ్వు చేయదలిచిన కార్యములకు ద్వారాలు తెరవబడునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో, ఎవరిని బలపరచడానికి మాట్లాడుతున్నాడో, ఎవరి కొరకు ఈ మాటలు పలికిస్తున్నాడో నాకైతే తెలీదు. అప్పగించుకొని నిలబడ్డా. నీవు చేయనిదంతయు సఫలము కావాలంటే ఏం చేయాలి? ఈరోజు చాలామంది ఈ ఒక్క విషయాన్ని ఆలోచన లేకుండా చేస్తున్నారు. చేస్తున్న పని కావచ్చు, మొదలు పెడుతున్న పనైనా కావచ్చు, అది మధ్యలో ఆగిపోకుండా, అది ఆశీర్వదించబడాలి అంటే, అది దీవించబడాలి అంటే, బహుతరముల వరకు అది నీకు ఆనందాన్ని ఇవ్వాలి అంటే, ఏమి చెయ్యాలో మనిషి ఆలోచన లేకుండా చేయటానికి పూనుకుంటున్నాడు. ఆలోచన లేకుండా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన లేకుండా, ఆలోచన చేయకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా మనిషి పని ప్రారంభించటానికి పూనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతసేపు పాట? 8 నిమిషాలు ఉంది. వర్షిప్ తర్వాత పాట 8 నిమిషాలు ఉన్నది. 7 నిమిషాల 12-13 సెకండ్లు ఉంది. దాదాపు 8 నిమిషాలు మీకు టైం ఇచ్చా. మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. వాక్యాన్ని అడ్డగించొద్దు. ఉపదేశాన్ని ఆప్ చేయొద్దు. అక్కడి నుంచి వచ్చేది ఇట్లా ఫ్లో కావాలంతే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది నాకాడ ఆగిపోతే నష్టం మీకే. అది నాలోనే ఆపే విధంగా మీరు చేయొద్దు. ఒక మనిషి తాను చేయాలదలిసినటువంటి కార్యాలు, తాను చేయాలనుకున్నటువంటి పనులు, పూనుకున్న పనులు ఈరోజు మధ్యలో ఆగిపోవటానికి గల కారణం, మొదట్లో పెట్టినప్పుడు సూపర్గా ఉన్నదన్నా, ఆ ఊపు అలాగే ఉంటుంది అనుకున్నామన్నా, కానీ ఏమైందో ఏమో తెలియదన్నా. నా కాడికి వచ్చిన కేసుల గురించి చెప్తున్నా. ప్రార్థన చేయండి అని చెప్పిన కేసులు ఏమైందో ఏమో తెల్లనా. ఒకరోజు పొద్దున్నే షాపు తెరిచి బీగం తీసి ఆ షటరో డోరో తీసి పైకెత్తేసరికి ఎవడో నిమ్మకాయ కోసి పడేసినాడనా. ఆ రోజు నుంచి నా వ్యాపారంగా లేదన్నా, నా బిజినెస్గా లేదన్నా. అసలు ఆ ఊపు ఎట్లున్నదంటే నేను అంబానీని మించిపోతానన్నట్లున్నదన్నా, బిల్ గేట్స్ని మించిపోయేటట్టున్నదన్నా. కానీ ఏమైందో ఏమో, నెల తిరగక మునిపే నా దశ తిరుగుతుంది అనుకున్నా ఇట్లా. కానీ నేనే తిరిగిపడ్డాను నా కొడిపిల్ల ఉన్నట్టు అని నాతో అన్నారు. అంటే
నువ్వు చేసేది ఎంత కూడా సఫలము కాకుండా 5 రూపాయలు నిమ్మకాయ ఆపుతుందా? నా డౌట్ అడుగుతాను మిమ్మల్ని. లైవ్లో ఉన్న బిడ్డలు కింద అడగలేదు, పెట్టు ఒకవేళ తెలిస్తే కామెంటు. నువ్వు చేసే పని ఎవడో నిమ్మకాయ తీసేసి కోసేసి దానికి పసుపు కుంకుమలు పెట్టి నీ షాపు పడేస్తే, నీ బిజినెస్ ముందరేస్తే, నీ ఇంటి ముందరేస్తే అంతటితో ఆ నిమ్మకాయలు ఉన్న పవర్ ఆ రకంగా ఉంటుందా? దీనికి అంతటి కారణం ఏంటి? నిమ్మకాయలో పవర్ ఉంది కానీ నీలో పవర్ లేదు. హల్లెలూయా. నిమ్మకాయలో పవర్ ఉంది. ఆ మధ్య మందిరానికి అవసరమని వస్తువులు కొనడానికి వెళ్ళాం. నేను ఎవరో మళ్ళీ గుర్తులేదు. వెళ్తే అటు షాప్ ఎదురుగా అన్ని షాపులు చూసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ఒక షాపు తిరగను నేను ఒక వస్తువు కొనాలంటే నా ఎమ్మడి వచ్చి నీకు క్యాస్ట్కి వస్తుంది. ప్రారంభం కదా అది. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభం మొదట ఎలా ఉంటుంది? కొంచెమే, తుదకది వృద్ధిలోనికి వస్తుంది. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభం అలా ఉంటుంది. ఒక షాపు కాకపోతే 10 షాపులు తిరుగుతాం. అభివృద్ధి అయిన తర్వాత ఒక షాపుకి ఆర్డర్ ఇచ్చేసి వాడు తీసుకొని వచ్చి పడేస్తాడు అంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అడికి వెళ్తే ఒక కడ్డి పెట్టాడు స్ట్రైట్గా. ఆ కడ్డికి పచ్చిమిరపకాయలు, ఒట్టి మిరపకాయలు, ఎంటిక తుత్తులు, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టి దాన్ని కాలుస్తున్నాడు కింద. అది ఒత్తి పెట్టి నల్లగా చేస్తున్నాడు దాన్ని. నాకు ముందు ఇటువంటి చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అట్లా చేస్తున్నావంటే, నరజిష్టి నా షాపు పైన, నా వ్యాపారం పైన పడకుండా. ఎవరి దిష్టి? నరజిష్టి. ఒకడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, క్రైస్తవుడే, సూపర్గా కట్టాడు ఇల్లు. ఆ ఇంటికి ఎదురుగా చూస్తే కింద టెంకాయ అలవడింది. ఒక నల్ల బొమ్మ ఎట్లుందంటే ఇట పెట్టి ఇట కూరలు వచ్చి, అది పురుషుడా స్త్రీనా? ఇళ్ళ ముందర ఎలాడ తీసుకుంటారు. పురుషుడేనా? ఏం పేరు వాని పేరు? వాని ఆకరణ చెప్పాకర్లే. మీరు చేసినారు వాడిని రాక్షసుడిగా. మనమే అసలే రాక్షసులము. ఆ ఇంటికి తీసుకొచ్చే తైలిచ్చినాడు. అరే ఇంత మంచిగా ఇల్లు కట్టినావు, ఇదేందిరా అంటే, నీకు తెలుదున్నా దావున వచ్చేపోయేవాడు అబ్బా ఇల్లు ఏముందంటే ఇల్లు కూలిపోతుందంట. అంటే మనిషి కళ్ళు అంత పవర్ఫుల్లా? అంత పవర్ఫుల్లా? నేను ఇంత మంచి ఇల్లు కట్టుకున్నానని ఓరవలేరనా? అందుకని ఏం చేసేదాన్ని? ఇంటి ముందర కట్టినా. ఏం చేశావు? నా ఇంటికిల్లు చూడాలంటే ముందు వాడిని చూడాలా. వాడిని చూసి ఏం చేస్తారు? అమ్మో ఎవడో ఉన్నాడు రాక్షసుడు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇవన్నీ నా పరిధులకు వచ్చాయి. నేను ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నన్ను నిలబెట్టుకుని మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేసేది ఏది ఆపుతుంది? దాని ప్రభావం నీపైన, నువ్వు చేసేదాని అంతటిపైన సఫలము కాకుండా ఏది పడుతుంది? ఎందుకు పడుతుంది? ఎలా పడుతుంది? ఇది ఇంపార్టెంట్. మొదట్లో చెప్పాను కదా, నా దశ తిరుగుతుంది అనుకుంటే నేను తిరిగి పడ్డానా? దేనెటుకు? 5 రూపాయల నిమ్మకాయ ఎటుకు. నా వ్యాపారం వృద్ధి రావాలని, నా బిజినెస్ వృద్ధి రావాలని అంతకాటికి గుమ్మడికాయని తీసుకొచ్చుకున్నానా? గుమ్మడికాయలో పవర్ ఉందనుకుంటే చిన్న నిమ్మకాయలో పవర్ ఉందన్నా.
నా షాపు ఓపెన్ చేసేటప్పుడు ఆ గుమ్మడికాయతో కర్పూరం పెట్టి అన్నీ చేసి తిప్పి తిప్పి కొడితే చిన్న నిమ్మకాయ తిప్పి కొట్టేసింది నా వ్యాపారాన్ని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వినండి జాగ్రత్తగా. నువ్వు చేయనిదంతయు సఫలము కాకుండా విఫలము చేసేది ఏంటి? నువ్వు ఏం చేయాలనుకున్నావో, ఏది ప్రారంభించాలనుకున్నావో అది సఫలము కాకుండా అనేక దినాలు కొనసాగకుండా ఎందుకు అది మధ్యలో ఆగిపోతుంది, అపజయ పాలవుతుంది, పెట్టిన పెట్టుబడి రాకుండా నేను నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది, పతనం చేస్తుంది, నష్టాల్లోనికి తీసుకెళ్తుంది, నిన్ను కష్టాల పాలు చేస్తుంది. ఎందుకో? ఎన్నో చేయాలని నీకు ఆశ ఉంది, చేసేదంతా సఫలం కావాలని ఆశ ఉంది, కానీ నువ్వు చేసేది తలపెట్టేది ఎలా సఫలము కావాలో అన్న ఆలోచన నీకు లేదు. ఆలోచన లేకపోతే అడిగి తెలుసుకోవాలి కదా. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మీ అందరూ ఏది చేయాలన్నా నా దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే నీ చేతి పనిని ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. ఎటువంటి దీవెన ఇది? వారం రోజులు జరగనిది కాదు. మొన్న మన పిల్లల గురించి ఒకటి విన్నా. కుటుంబాల కొరకు, సొంత పనుల కొరకు ప్రార్థనలు జరిగాయి, ఉపవాస ప్రార్థనలు జరిగాయి. కానీ అది కొద్ది రోజులు ఉండి మళ్ళీ లేవట. చాలా బాధలేసింది నాకు. ఏంటి ప్రాబ్లం? మంచిగా పని చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకుండాని పని కూడా వాళ్ళ కోసం ఆపేశా. పని చేసుకునివ్వండి, టైం వచ్చినప్పుడు చెప్తానని. కానీ నిన్న పోయిన వారం అనుకుంటా అందిన సమాచారం, పనులు లేవు. నీవు చేసేది సఫలము కాకుండా ఏది విఫలపరుస్తుంది? అసలు ఎందుకు నీ పనిలో ఫుల్ స్టాప్ పడ్డది? ఎందుకు మనము చేసే పని సఫలము కాకుండా విఫలమయ్యి విజయవంతము కాకుండా అపజయంగా మారింది? ఏం చెయ్యాలి? ఒక మనిషి పని పూనుకుంటే అది సొంత పని కావచ్చు, సొంత బిజినెస్ కావచ్చు, సొంత వ్యాపారము కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు ఏది చేయాలనుకున్నా దాన్ని సఫలము చేయటానికి నా దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసేదంతయు సఫలము చేసే దేవుడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు. ధైర్యము కలిగి పని జరిగించుడి. సైన్యములకు అధిపతియగు నీ దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుని నేను ప్రకటిస్తున్నాను, ఆరాధిస్తున్నావు. ఆమేన్. కానీ ఆ పని మధ్యలో ఆగిపోవడానికి గల కారణం ఏంటి అర్థం కావడం లేదు. నేనేదో థియాలజీలు, ఫిలాసఫీలు మీకు చెప్పలేదు, కానీ మీరు చదివిన ఆ లేఖన భాగంలోనే మొదటి 4 భాగాలు, 4 పిల్లర్లు అక్కడే ఉన్నాయి. నువ్వు చేసేది సఫలము కావాలి అంటే, నీ పని విజయవంతముగా నిన్ను ఆనందకరముగా చేయాలి అంటే నువ్వు 4 పనులు చేయాలి. ఆమేన్. 4 రకాలైన పనులు చేయాలి. ఈ 4 రకాలైన పనులను చేయటానికి ఇష్టపడి పూనుకొని సిద్ధపడితే అప్పుడు నువ్వు చేసేదంతా నా దేవుడు సఫలపరుస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటయ్యా 4 పనులు? బాగా వినండి జాగ్రత్తగా. ఆ 4 పనులు ఏంటయ్యా? అదే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుంచి చదవండి ఒకసారి. వినండి, చదవండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. చదవండి. ఇది లింకు.
అర్థమైందే? అతడు చేయనిదంతే సఫలం కావాలంటే ఎక్కడికి పోవాలా? పైకి రావాలా. ఇది కీ పాయింట్, లింకు. అతడు చేయనిదంతయు సఫలం కావాలంటే నువ్వు పైకి పోవాలా, పై వచ్చినా వెళ్ళాలా. మొట్టమొదటిగా దేవుని పిల్లలు పని చేయటానికి పూనుకుంటున్నారు. లోకస్తులు, లోకంలో ఉన్నవాళ్ళు, అరకొర భక్తి నేర్చుకున్న వాళ్ళు పని చేయడానికి పూనుకుంటున్నారు. మన భాషలో చెప్పాలంటే మంచివాడు పని చేస్తున్నాడు, దుష్టుడు పని చేస్తున్నాడు, అనగా చెడ్డవాడు పని చేస్తున్నాడు. అనగా మన భాషలో చెప్పాలంటే ఇంకా మందిరానికి వచ్చేవాడు పని చేస్తున్నాడు, మందిరానికి రానివాడు పని చేస్తున్నాడు. మందిరానికి వచ్చేవాని పని ఏ విధంగా ఉండాలా, మందిరానికి రానివాని పని ఏ విధంగా ఉండాలా, మందిరానికి వచ్చేవాని పని ఏ విధంగా దేవుడు సఫలపరుస్తాడు, మందిరాలకు రానివాడు చేసే పనిని ఏ విధంగా దేవుడు అంగీకరించడు, ఇది మనకు తెలియాలి. ఇది తెలియక చాలామంది చాలా రకాలుగా జుట్టు పీక్కుంటున్నారు. లాస్ట్కు వాళ్ళ అనే మాట ఏంటంటే అన్నా ఇది నాకు అలవాటు రానట్టుందేనా, ఫస్ట్ నుంచి అంతే అన్నా, ఇది నాకు అలవాట్లేదు, నాకు అలవాటు రాదు. మొన్న ఎవరో ఇంట్లో బాగలేకపోతే, భార్యలకు, భర్తలకు, పిల్లలకు బాగలేకపోతే ఎవరో చెప్పినాడట, మందిరానికి వెళ్ళే కుటుంబాలు ఇవన్నీ అర్జెంటుగా ఇల్లు మారండి, ఇల్లు బాగాలేదన్నారట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ ఇల్లు మారితే దానికి ఒక ప్లాన్ వేసిన నేను. ఆలోచించే ఒకసారి, నువ్వు చేసేది సఫలము కావాలి అంటే, నువ్వు చేసేది అది దేవుడు అంగీకరించబడాలి అంటే చేసే వ్యక్తి ఏ విధంగా ఉండాలి? ముందు లైవ్లో ఉన్న బిడ్డలు ఏదో చేయాలనుకున్నావు కదా, ఇక్కడ ఉన్న బిడ్డలు మీరు ఏదో చేయాలనుకున్నారు కదా, ఈ నూతన నెలలో చెయ్యటానికి పూనుకున్న నీవు నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి 4 రకాలుగా ఉండాలి. ఈ 4 రకాలుగా నిన్ను నీవు మలల్చుకోగలిగితే, అనువదించుకోగలిగితే, సిద్ధపరచుకోగలిగితే నీవు చేయనిదంతా కూడా అప్పుడు నా దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. అంతవరకు చేయడు, సఫలం చేయడు, ఆశీర్వదించడు. మళ్ళీ పాస్టర్ని వచ్చితేనే అన్నతోనే రిబ్బన్ కటింగ్ చేయించుకున్నా, పాస్టర్ అన్నతోనే ప్రార్థన చేయించుకున్నా. బిషప్పే వచ్చాడు, పోపు వచ్చాడు, పోపు కాదు, నువ్వు తోపును పిలుచుకొచ్చుకున్నా తోపున పడిపోతావు. లేదు, సంఘంలో మన పిల్లలు కొంతమంది ఎన్నిసార్లు నన్ను విడుచుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారో, పేర్లు ఎందుకులేండి, ఎన్నిసార్లు పిలుచుకొని నాతో రిబ్బన్ కటింగ్ చేయించుకుంటారో. లేదు, సోప్ సీత కేల్కతం తెరిచిన దుకాణం బంద్. ఇప్పుడు బాగా వినండి, వచ్చిన నాలోనన్నా లోపం ఉండాల. నువ్వు చేయటానికి పూనుకున్న పని ఉంది కదా, పని చేయడానికి పూనుకున్నావు కదా, బిజినెస్, వ్యాపారమో, సొంత పనో, ఇంకొకటి చేయకున్నావు కదా, చేస్తున్న నీలోనన్నా లోపం ఉండాలి. ఈ రెండిట్లోనే లోపం ఉండేది ఎక్కడ లేదుగా. నీకు స్థలం బాగలేదు, దానికి దిష్టి చేపిస్తాను, అది చేపిస్తాను, 4 మూలలు తీసుకొని వచ్చి 4 రకాలుగా చేస్తాను అంటే కాదు, వర్కౌట్ అవ్వదు మనకది, సెట్ అవ్వదు మనకది. అది ఎవరు చేయాల్సిన పని కాదు. ఆన్యం చూడు, దుష్టుడు చేయాల్సిన పని అది. వాని మాటలేని, ఈయన మాటలేని, వాని మాటలేని, దీని మాటలేని, అట్లా చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఈ రకం చేస్తే బాగుంటుంది, అది రకం చేస్తే బాగుంటుంది, అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది అని దేవుని సలహా తీసుకోకుండా
దైవ సేవకుని మార్గంలో నడవకుండా మనుషుల ఆలోచన చొప్పున ఆలోచన చేస్తే జరిగిస్తాడు చూడు. వాడు చేయాల్సిన పని అది వాడికి వర్కౌట్ అవుతుంది, నీకు వర్కౌట్ కాదు నాన్న. అది దానివల్ల దుకాణాలు బందే, విజయం ఉండదు. ఆత్మీయ బిడ్డలు, క్రైస్తవులు, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ నూతన నెలలో ఏ పని చేయాలనుకున్నావో, ఏ పనిని ప్రారంభించాలనుకున్నావో, ఏది పునః ప్రారంభించాలనుకున్నావో, దేని కొరకు ఇన్నాళ్ళు వేచి 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 ఆ నిర్ణయానికి వచ్చావో తెలియదు, కానీ నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చేసేదంతా కూడా ఆగకుండా నిత్యము కొనసాగాలి అంటే నువ్వు చేయాల్సినవి 4 పనులు ఉన్నాయి. అది చేయగలిగితే లోకమాట ఇక నీ కత్తికి తిరిగే ఉండదు పోగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1 ఏం చేయాలి? మొట్టమొదటిగా క్లుప్తంగా టకటక చెప్పి ముగిస్తా, 10 నిమిషాలు వీలైతే. మొట్టమొదటిగా పని చేయాలనుకున్నాడు ఏం చేయాలంటే, దుష్టుల ఆలోచన చొప్పున చెప్పాలి పొరపాటును నడవద్దు. వాడు దుష్టుడు, మందిరానికి రానివాడు, దేవుడు అంటే భయభక్తి లేనివాడు, నిజదేవుడు ఎవరో తెలుసు కూడా నిజదేవుని దగ్గరికి రానివాడు. ఆ మధ్యలో మన ఆటో రిపేర్ వస్తే ఏమో ఆలోచనలు మాట్లాడుకుని గుర్తొస్తాయి. ఆటో రిపేర్ వస్తే షోరూమ్ దగ్గరికి వెళ్ళాం, మన పిల్లలు నేను. వాడు షోరూంలో కొత్త ఆటో తీసుకుంటున్నాడంట. కొత్త ఆటో తీసుకొని మొట్టమొదటి ఆటోలో ఎవరిని ఎక్కియాలా అని చూస్తే వాడు ఉప్పు మూటలు తెచ్చుకున్నాడంట. ఏంటివి? ఉప్పు మూటలు, సాల్ట్. అది మన పిల్లలు చెప్పాలా? అయిపోయిన తర్వాత అడగండి, వాళ్ళు చెప్తారు. ఇంకా ఉప్పు మూటలు తెచ్చుకొని ఆటోలు పెట్టుకునేట, ఆటో డెలివరీ కానికి. నేను కూడా చాలామంది విన్నా. మొన్న ప్రార్థన చేయడానికి వెళ్తే మన బిడ్డలు ఉప్పు తీసుకొని పెట్టు ఇంట్లో అన్నారంట. వాళ్ళు వచ్చి ఫోన్ చేసి, అన్న ఇట్లానే అని. ఉప్పు తీసుకుపోయి దాన్ని నెత్తిన చల్లరా అని చెప్పినాను. ఎవరో ఉన్న జుట్టు ఉడుతుంది. సిగ్గుమానం లేదు. ప్రార్థన చేసే కుటుంబాలు, మందిరానికి వెళ్ళే కుటుంబాలు, బాప్తిసం తీసుకున్న కుటుంబాలు. ఏం చూస్తున్నావు? ఉప్పులో నువ్వేం చూస్తున్నావు? ఉప్పులో నా దేవుడు ఏం చూడమన్నాడు? బైబిల్ కూడా ఉప్పు గురించి చెబుతుంది. కానీ ఉప్పును నువ్వు ఏ కోణంతో చూస్తున్నావు? నా దేవుడు ఏ కోణంతో చూడమన్నాడు తెలుదు నీకు? ఇవి దుష్టులు చేసేటువంటి పనులు, అన్యులు చేసేటువంటి పనులు, అన్యాచారాలు. అది నీకు వర్కౌట్ కాదు నాన్న. మరి ఈరోజు రేపు మంచి ముహూర్తం, అదే క్యాలెండర్ చెప్తావని నీ దగ్గరికి వచ్చాను. ఏమి? నేను ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఒక పని ప్రారంభించాలనుకుంటున్నా. అయ్యా పంచాంగం చేసి చెప్తావా? ఏది రాహుకాలమో, ఏది హేతుకాలమో, ఏ టయాన అది ప్రారంభించాలనో, ఇది అన్యుల ఆచారం. ఇది వాళ్ళు చేయాల్సిన పనులు అవి. నువ్వెందుకు చేస్తున్నావు? అందుకే నువ్వు చేసేది మధ్యలో ఆగిపోయింది. అందుకే చేతగాలే, ఓడిపోయావు, ఓటమి పాలయ్యావు, అపజయం అయిపోయావు. పొద్దున్నే పనికి బ్యాగ్ తీసుకొని ఇంట్లో క్యారియర్ పెట్టించుకొని అంతా రెడీ అవుతావు. ఏమే పోయిస్తా, ప్రార్థన చేయి బాగా, ఈరోజు పని ఎంత బాగా కావాలని. సరే బావా, ఓకే. ఇంట్లోంచి బయటికి వెళ్తానే ఈలోపు ఇంటి బయట కూర్చుని హాయ్ చేస్తున్నాడు అనుకో,
అడుగు ముందుకు వేస్తావా? వేస్తారా? చెప్పండరా. ఏమి ఆ తుమ్ముకంత శక్తి, తుమ్ముకంత పవరా? తుమ్ము భయపెడుతుందా నిన్ను? ఏమిరా ఇట్లా తయారవుతున్నారు? ఇంత నీచానికి దిగజారుతున్నారు ఏంట్రా దేవుని బిడ్డలు? మర్యాదగా బ్యాగు సంకలు పెట్టుకుని వచ్చే పొజిషన్లో కూర్చో. ఏం బామ్మ పని ఎప్పుడైపోయిందా? నీ పని మీద బండబడ ఉండు. స్వామి దేవుడు అనిపోతుంటే ఇదే ఈ పని సఫలమవుతుందా? ఏమ్మా ఈ పని సఫలమవుతుందా? నువ్వు పోతున్న పని సఫలపరిచేటువంటి దేవుణ్ణి సన్నిధి మళ్ళీ ప్రార్థన చేసే బయలుదేరుతావు. భార్యాభర్తలు ప్రార్థన చేసుకుంటారు ఈ పని సఫలం కావాలని. ఇంట్లో ప్రార్థన చేసే బయలుదేరుతారు. ఇదిగో ఒరే శినుడా, ఆడికి పోయి ఎదురుగా రాపో, అటు పోయి ఇటు ఎదురుగా రాపో. ఎందుకు? ఇప్పుడు కూడా చెప్తున్నా, డాడీ మమ్మీ చూస్తుంటే ఇంకా లైవ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ గురించి ఏది ఇంటికి ఎప్పుడో స్వామి చూడండి అట్లా పోయినాను అనుకో, పిల్లలందరూ వాళ్ళ కోసమే పోయేది. పిల్లలు చూడబోతే తిరిగి బండి ఎక్కుతానే వస్తాడు మా డాడీ. రేయ్ ఆగురా, ఏనా అంటే మే అటువైపు బండికి ఎదురుగా రాపో. యా బండికి? నా బండికి. ఏంది నాన్న నీకు తెల్లులేరా? మా నాయన అనుకుంటే ఆడ పోయిందిలే నాయన ఆ బాధ అనుకుంటే, మా నాయన్ని మించిన రాత్తనిచ్చిన నాకు దేవుడు రాలి. ఈరోజు ఏమో ఏడిపోయింది. మా నాయన్ని మించిన రాత్తనిచ్చిన నాకు. ఇంట్లో నుంచి బయలుదేరిన వెంటనే పిలుచుకునే వస్తుంది, ముందు వచ్చి ఇక్కడక్కడ చూస్తుంటుంది. నేనంటా ఎవరు రావాలా? ఎవరైనా పొరపాటున వచ్చినారనుకో కావాల్సిన మాట పెడతారు, ఆపుతుంది నన్ను. కావాల్సి ఏముండవాడా? దానికి తోడు అదిగో నా భార్య ఉండేదనుకో, అలా అడ్డం వచ్చినా అనుకో, పిల్లని కడుకో ఉండు మ్యా. వాడు బాగానే రెడీ ఉంటాడు, వానికి డైరీ బాగానే ఉంటుంది, అంగిబట్ట బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఉండుమే. నేనంటా ఏం శకునం కాలేదంగా? శకునం కాలేదా? ఎక్కడ జరుగుతున్నాయి ఇవి? ఎక్కడ జరుగుతున్నాయి చెప్పరే? మందిరానికి వచ్చే వాళ్ళ ఇళ్ళలోనే ఇలాంటి పనులు సఫలమవుతాయా? పోతుండేప్పుడు ఇదిగో ఎదురు రాపో. నువ్వు ఎదురొచ్చే రాజుని ఢీకొట్టుకోవచ్చా? నువ్వు ఎదురు రాపో. అంత మహాలక్ష్మి కల్లా ఉట్టి పడుతుంది నీలో. పొరపాటున పని సఫలం కాలేదనుకో, ఇంటికి వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి కాస్త అమృత ఈ మహాలక్ష్మి కాస్త అమృతలు అవుతుంది. ఇంకా గుడ్లు వాసిపోతాయి, మూతి వాసిపోతుంది. పోయేటప్పుడు మహాలక్ష్మి పని సఫలం కాలే. నా ప్రియ సహోదరి, ఎక్కడ జరుగుతున్నాయి ఇవి? దేవుని పిల్లల కుటుంబాలలో. పని సఫలము కావాలని బయటికి వెళ్తున్న వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగింది నీ బతుకంతా ఇలాగ ఉండే నీకు జరగదు నాన్న. కాదు, సఫలం కాదు, విజయాన్ని చూడలేవు. బయటికి పోతే తుమ్మితో ఆగుతావు, మనిషి ఎదురు రావాలా? పొరపాటున ఏమో చెవులలోకి ఈగలు దూరో చీమలు దూరో కుక్క పొరపాటును బయటికి అయితే చెవులు కొట్టిందనుకో అయిపోయా. ఇది వినండి జాగ్రత్తగా.
పరిశుద్ధ లేఖనములో దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలని దేవుడు ఒక రాజుకు ఆజ్ఞాపిస్తే అది పాటించకుండా ముహూర్తాలు చూస్తున్నాడు, శకునాలు చూస్తున్నాడు, అన్యాచారాలు చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ముహూర్తం ఈ టయానికే బయటికెళ్ళాలా, ముహూర్తాలు చూస్తున్నాడండి. దేవుని చేత నిర్ణయించబడిన రాజు, దేవుని చిత్తంలో పరిపాలన చేయాలనుకున్న వ్యక్తి ముహూర్తాలకు అలవాటు పడిపోయాడు. ఇలా చెప్పాలంటే ఎన్ని లేవు. అలా నువ్వు వెళ్తున్నప్పుడు పొరపాటున భర్త చనిపోయిన విధవరాలు వచ్చిందనుకో నీ ఎదురుగా, పాపం ఆమె ఏదో పని మీద పోతుంటుంది, అసలే భర్తను కోల్పోయిన బాధలో ఉంటుంది. మరలా పుండు మీద కారం పొడి పోసినట్లు నీ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? పోతుంటే దరిద్రం ఎదురొచ్చిందిరా, ఈ ముండమోపిది ఎదురొచ్చిందిరా. వాస్తవానికి చెప్పాలన్నా ముండమోపి ఆమె కాదు, నువ్వు అసలైన ముండమోపివి. ఆమె నువ్వే అసలైన ముండమోపివి. ఎందుకు? వాళ్ళ పక్షాన నా దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. వాళ్ళు ఎదురొస్తున్నాడంటే సాక్షాత్తు నా దేవుడు నీ పక్షాన ఎదురొస్తున్నాడు. వాళ్ళు కాదు ముండమోపులు, నువ్వు నా ముండమోపి. సామే లైవ్లో ఉన్న బిడ్డలు, కుక్క చెవులు కొడితే వెళ్ళే పని సఫలం కాదు, పిల్లెట్టం వస్తే వెళ్ళే పని కార్యం జరగదు. శకునములు చూడడం, ముహూర్తాలు చూడడం, ఇవి చూస్తున్నావు చూడు, నువ్వు అస్సలైన ముండమోపివి. స్త్రీ అయినా పురుషుడైనా. ఇలాంటి ముహూర్తాలు, ఇలాంటి ఆచారాలు చేస్తూ దుష్టుల నడబడి చొప్పున నడుస్తే, అదే కదా అక్కడ ఉండేది, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు చేస్తే ఆ దుష్టుడు బాగుపడడు. వాని ఆలోచన చొప్పున నడుస్తున్న నువ్వు బాగుపడవు. ఏంది ఈ మధ్య వ్యాపారం డల్ అయిందన్నా, ఏం చేయాలా? ఏం చేయాలంటావా? ఆడందుకోమే వాడుకో. మొన్ననే నేను కూడా పోయి ఇట్లా పని అని చెప్తే కూర్చోబెట్టుకొని చెప్పింది. ఇంకా ఒకటి ఇచ్చింది అంతమంది, అది తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకున్నా. ఆ రోజు నుంచి అస్సలు నా పరిస్థితే వేరు. మొన్న టీవీలో వచ్చింది అది. ఏంది? చేతికి ఉంగరం. ఏం ఉంగరం? తాంబేలు ఉంగరం. వాని బతకల తాంబేలెక్కన వతలను వాడకూడదుగా, అంతేగా తాంబేలు బతికేది. దరిద్రం ఏంటో చెప్పమంటావా? సేవకుల పిల్లలు ఈ ఉంగరాలు ధరించుకున్న కంట కనపడ్డారు. సేవకుల పిల్లలు దశ తిరుగుతుందని, చేసేది సఫలం కావాలని, చేసే కార్యమంతా విజయం కావాలని క్రైస్తవులు తీసుకున్నారండి. అది ఆర్డర్లు పెట్టి వాడి బతుకుల్లో దేవుని కానికకు ఏనాడు 100 రూపాయలు ఏడువాడు కానిక. చిల్లర ముఖమోడు, అది చిల్లర ముఖంది. ఈ ఉంగరాలు తీసుకుని మటుకు వేలు ఖర్చు పెడుతుంది. నీ దశ తిరగటానికి, నువ్వు చేసేదంతా సఫలంగా అవటానికి ఉంగరం పెట్టుకుంటే దశ తిరుగుతుందా? మాట్లాడదేం మందా? ఏం చేస్తానంటే ఇట్లా వెళ్ళా మళ్ళీ అటున్నారు. వీటితో నువ్వు చేసేది సఫలమవుతుందా? ఒక నిమ్మకాయ నీ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకెళ్తాదా? ఒక తాయిత్తు నువ్వు చేసే బిజినెస్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాదా? ఆఫ్టర్ నువ్వు పెట్టి కొనేటువంటి 500, 600, 1000 రూపాయలు పెట్టి రింగు నీ దిశను మారుస్తుంది అనుకుంటున్నావా? ఇవన్నీ దుష్టులు చేసేటివి. వాళ్ళ ఆలోచన చొప్పున నువ్వు కూడా ఆలోచన చేసి పని సఫలము కావాలనుకున్నావు అనుకో, హల్లెలూయా, నీ బతుకులో పనిని సఫలం కాలేవు, చూడలేవు.
దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నువ్వు ఏమందరడా అలా నడుస్తూ నువ్వు చేసేది సఫలం కావాలంటే సఫలం కాదు. నువ్వు చేసేది సఫలం కావాలి అంటే లైవ్లో ఉన్న బిడ్డలు ఏది చేయాలనుకున్నావో అది సఫలం కావాలంటే దుష్టులు చేసినట్లు, దుష్టులు నడుస్తున్న నడవడికలు నడవద్దు. ఇంకా దుష్టులు ఏం చేస్తారు? వారు చేయాల్సిన పని అత్యంత లాభం రావటానికి మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొన్న రీసెంట్గా మన పిల్లల ఇంట్లోకి వెళ్ళా. అంతవరకు నాకు తెలియదు. దోశ పిండి రెడ్డిమెంట్గా అమ్ముతున్నారంట. ఎంతమంది తెచ్చుకొని తింటున్నారు రెడీమేడ్ దోశ? ఒక పడో అరపడో పెట్టుకొని మిక్సీ గర్ర అనిపించుకొని సంతోషంగా ఆరోగ్యకరంగా నువ్వు నీ పిల్లలు తిని బతుకొచ్చు కదా. ఈ రెడీమేడ్ దోశలు తెచ్చుకొని ఎందుకు చచ్చారు రోగాలతో? హల్లెలూయా, అర్థమవుతుందా? దుష్టులు ఏం చేస్తారంటే వారు చేసే దాంట్లో లాభం రావటానికి, వారు చేసేది సఫలం కావటానికి, వారు చేసేది అంతా కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళ నడవడిక చొప్పున నువ్వు నడిస్తే, వాళ్ళు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే, వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేస్తే నీ పనిలో ఎప్పుడు సఫలత చూడవు, ఎప్పుడు విజయాన్ని చూడవు. మున్నాళ్ళకి మూసేయాలంతే. మరి వాళ్ళది బాగా జరుగుతుంది కదన్నా, వాళ్ళది జరుగుతుంది. అది చీకటి, నువ్వు వెలుగు. చీకటితో వెలుగు పొత్తు ఎక్కడ కూడా ఉండదు. కొట్టు చప్పడున్న దేవునికి అర్థమైతే వాళ్ళు చేస్తున్నట్లు నేను చేస్తా, నా షాప్ ఎదురుగా ఉన్నది చేసినట్టు నేను చేస్తా, నా బిజినెస్ ఎదురుగా ఉన్నది చేసినట్టు నేను చేస్తా, నా ఇంటి పక్కల చేసినట్టు నేను చేస్తా. మనకు వర్కౌట్ కాదది, అది వాళ్ళకు వర్కౌట్ అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ కూడా నువ్వు విజయాన్ని చూడలేవు. దుష్టుని ఆలోచన చొప్పున పొరపాట్లు నువ్వు నడుచొద్దు. వాడు చేసేది సఫలం కావటానికి ఏ మార్గంలో నడవాలని నడుస్తాడు వాడు. ఏ వంకరి మార్గాన్ని ఎంచుకోమని ఎంచుకుంటాడు వాడు. ఆ మధ్య పిల్లలు తినే బిస్కెట్లు, ఓరియో బిస్కెట్లు, ఆ బిస్కెట్లు ఆ బ్రాండ్ అయిపోయినాయి కదా, వస్తున్నాయంగా, వస్తున్నాయా? తినే తిండితో మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారండి. మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నా ఆత్మీయ బిడ్డలుగా చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తున్నా, దయచేసి దయచేసి బయట తిండి మానుకోండి. మీ పిల్లలు ఏదైనా అడిగితే ఇంట్లో చేసి పెట్టుకొని సంతోషంగా తినండి, సంతోషంగా తినండి. నాతో ఉన్న బిడ్డలు కూడా అదే నేర్పిస్తున్నా. వాళ్ళు ఎట్టైనా బయట తిరిగిన వాళ్ళు కదా, వద్దు, అది అలవాటు చేసుకోండి. ఇంట్లో భార్య భర్త పిల్లలతో సంతోషంగా తినండి. ఇప్పుడు ఒక విషయం చెప్తా, బయట ఏదో ఎప్పుడన్నా అననుకూల పరిస్థితుల్లో, ఏదో బాగలేని పరిస్థితుల్లో, ఏదో ఎప్పుడో అమాశానుకో పుణ్యానుకో తప్పదు, ఎవరికన్నా కానీ తప్పదు, నాకైనా తప్పదు. అది మన అక్కకు బాగలేదు, అలానే ఎవరికాడికి వెళ్ళేటువంటి రకం కాదు, తప్పదు. దానికి చేయాల్సింది చేసుకొని, ఎవరికైనా తప్పదు. కానీ అదే అలవాటు చేసుకోవద్దని చెప్తున్నా. హల్లెలూయా. బయటి దానికి అలవాటు పడద్దు, బయటి దానికి అలవాటు పడద్దు, బయటి ఫుడ్కి అలవాటు పడద్దు. ఆ మధ్య వచ్చింది కదా పేపర్లో, పానీపూరి తిని ప్రాణాలు పోగొట్టుకున్నారట. పానీపూరి తిని. కాబట్టి బయటిది ప్రమాదకరమైనది. అది దుష్టుడు తన దుష్ట ఆలోచన చేత నీ ప్రాణాలతో చెలగాటమాడటానికి, వాని వ్యాపారం వృద్ధి రావడానికి చేస్తున్నాడు. అది అలాంటి పనులు నువ్వు చేయొద్దు నాన్న, అమ్మ చేయొద్దు. ఏం చేయాలనుకున్నావో చాలు. నెంబర్ 2, రెండవది, నువ్వు చేసేదంతా సఫలము కావాలి అంటే రెండో పని, పాపుల మార్గములో
నిలవద్దు. ఒక భక్తుడు అన్నాడు, నడవక, నిలవక, కూర్చుండక. లాస్ట్ అవే కానొస్తాయి కదా, నడవక, నిలవక, కూర్చుండక. ఒక దైవ సేవకుడు దీని గురించి మాట్లాడాడు, మంచి ఆత్మాభిషక్తులు. అయితే ఇక్కడ నన్ను దేవుడు తీసుకెళ్తున్న కోణం మీరు చూస్తే, నువ్వు చేసేదంతా సఫలము కావాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున పొరపాటును నడవద్దు. నెంబర్ 2, పాపుల మార్గాలలో నిలవద్దు. ఈ లోకంలో పాప సంబంధమైన మనుషులు ఏదో ఒక పని చేస్తున్నారు. నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివి, లోకంలో నుంచి వేర్పరచబడిన వ్యక్తివి. పాపానికి నీకు పొత్తు లేదో, మళ్ళా పాప సంబంధమైన పనులు చేస్తూ, వికార సంబంధమైన పనులు చేస్తే నువ్వు చేసేది ఏనాడు సఫలము కాదు. నువ్వు చేసేది ఏనాడు కూడా విజయము కాదు. చాలు. నెంబర్ 3, మూడవది, నీవు చేసేదంతా సఫలము కావాలి అంటే, నేను వివరించలేదు, టైం లేదు. నువ్వు చేసేదంతా సఫలము కావాలి అంటే 3వ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. వ్యర్థమైన మాటలు నీ నోటికి రానివద్దు. అపహాస్యపు మాటలు, నోటికి అద్దు అదుపు లేకుండా, నీ నోటిని కంట్రోల్ చేసుకోలేని మాటలు, కామెడీ మాటలు, హానికరమైన మాటలు, ప్రమాదకరమైన మాటలు, అపహాస్యపు మాటలు వాళ్ళ దగ్గర కూర్చున్న కాడ కూర్చొని టైంపాస్ చేయొద్దు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మధ్య ఒక వ్యక్తి, క్రైస్తవుడే, చెప్పాను అనుకుంటా, చెప్పాను లేదా, ఇది క్రైస్తవుడే, ఒక షాప్ ఓపెన్ చేశాడు. అస్సలు జరగడం లేదంట. నేను ఒక పని మీద షాప్కి వెళ్తే కొత్తగా చేరా అంటే, అవును ఇక్కడ చేరాము. మాట్లాడుకుంటే ఏం చేస్తుంటారు, పలానా ఊళ్ళో సేవ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినాము. ఆ రోజు నేను వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చాను. క్రమక్రమంగా ఆ పని రెండో రోజు వెళ్ళాను. హల్లెలూయా. రెండో రోజు మరలా పని పడితే కొన్ని జిరాక్స్ పేపర్లు అక్కడ చేపిస్తున్నామంటే వెళ్ళాను. అలా 3 రోజులు వెళ్ళాను. 3 రోజుల వ్యక్తి నన్ను ఏమని పసిగట్టున్నాడేమో తెలియదు. 4వ రోజు నేను బైక్లో వెళ్తుంటే పిలిచి ఆపి కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. సరే మాట్లాడి, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళాలి అంటే, ఎందులే నాకు కొద్దిసేపు కూర్చో అంటే, లేదు నాకు ఇది టైం ప్రార్థన టైం, నేను వెళ్ళాలి అంటే, ఎందులేనా, ఎందుకు కూర్చో, లేదు నాన్న నేను వెళ్ళాలి అంటే, అట్లా కాదన్నా, గడిచిన 3 రోజులు చూశాను, నువ్వు వచ్చిపోతూ ఉంటే నా వ్యాపారం కొంచెం డెవలప్ అవుతుంది. వచ్చిపోతేనే డెవలప్ అయితే, నువ్వు ఈయనే కూర్చుంటే ఇంకెంత డెవలప్ అవుతావు. హల్లెలూయా. నువ్వు ఈయన కూర్చుని ఇంకెంత డెవలప్ అవుతావు అంటే, వాడి వ్యాపారం డెవలప్ కావడం కొరకు
నా పనిని నేను మానుకొని నా దగ్గర కూర్చోవాలా. అర్థమవుతుందా? చూడు జనాలు ఏ రకంగా పసిగడుతున్నారు. వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ రకంగా కూడా నన్ను వాడుకుంటున్నావా యేసయ్యా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనందరి హృదయాల ఫలభరితంగా మార్చును గాక.